అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీది ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. సో ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? ఎస్, ఇది హ్యాపీ న్యూసే. మేము ఇండియా వెళ్తున్నాము. సో మా హస్బెండ్ చాలా రోజుల క్రితమే టికెట్ బుక్ చేశారంట. బట్ అది రీసెంట్గానే నాకు చెప్పారు మనం ఇండియా వెళ్తున్నాము అని. అది కూడా టెంపుల్లో చెప్పారు. సో ఆ క్లిప్ కూడా నేను మీకు వేస్తాను, చూద్దురు. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు కదా, మనం ఈ టైంలో పళనిలో ఉంటే బాగుండేది. అవును, వెళ్తున్నాం. ఎప్పుడు? ఆగస్ట్ 13th. ఎప్పుడు బుక్ చేశారు మీరు? 1 month బ్యాక్. చెప్పాలి కదా మినిమం. సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్ ఇది? ఇదేం సర్ప్రైజ్? సో ఇప్పుడు ఏంటంటే ప్యాకింగ్ స్టార్ట్ చేసేసామన్నమాట. నా ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మా హస్బెండ్ ప్యాకింగ్. సో తను నేను ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము. అండ్ చూద్దాం, ఇంకా 2 days మాత్రమే ఉంది మా జర్నీ. ఎట్లా ఈ త్రీ డేస్ ఎట్లా గడుపుతాము అండ్ మా జర్నీ ఎలా సాగుతుంది అనేది మొత్తం ఒక వ్లాగ్ చేసి పెడతాం. Day 2 ఇవాళ కూడా మొత్తం ప్యాకింగ్తోనే అయిపోయింది. ఇది నా లగేజ్ అనమాట. అంటే పెద్ద సూట్ కేసులో చిన్న సూట్ కేస్, ఎందుకంటే వెళ్ళేటప్పుడు తక్కువ ఉంటాయి, వచ్చేటప్పుడు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ దెన్ ఇది నా క్యాబిన్ లగేజ్. సో క్యాబిన్ లగేజ్ మాకు 7 kgs వరకు ఎలా ఉంది. సో అది. అండ్ దెన్ ఇది మా హస్బెండ్ లగేజ్. ఇంకా సర్దాల్సింది చాలా ఉంది, ఇల్లంతా క్లమ్జీగా అయిపోయింది అనమాట. అండ్ దెన్ ఇది తన క్యాబిన్ లగేజ్. అండి, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? వెరీ మచ్. రియలీ? ఎస్. బట్ యువర్ ఫేస్ డజంట్ సీమ్ లైక్ దట్. స్ట్రెస్డ్ అవుట్. ఎస్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. బట్ అంతకన్నా ఎక్కువ స్ట్రెస్డ్ అవుట్లో ఉన్నాము. ఎందుకో తెలీదు. లైక్ అంటే చాలా అలిసిపోయాము ఇద్దరం. మా మొహాలు కూడా చాలా అలిసిపోయినట్టే ఉన్నాయి ఇద్దరివి. సో ఈ 3 days అయితే మాకు ఇలానే ప్యాకింగ్తో అయిపోయింది. ఎందుకు అంత ఎక్సైటెడ్గా ఉన్నాము అని అంటే, లైక్ ఆఫ్టర్ 9 months అనమాట మళ్ళీ ఒక ప్రాపర్గా ఇండియా ట్రిప్ వేస్తున్నాము. ఆ 9 months ముందు కూడా లైక్ అంటే లాస్ట్ టైం మేము నవంబర్లో వెళ్ళాము. బట్ అది జస్ట్ ఒక 2 weeks ట్రిప్పే. ఎక్కువ ఎంజాయ్ చేసింది కూడా ఏం లేదు, ఫ్యామిలీతో స్పెండ్ చేసింది కూడా ఏం లేదు, అన్నీ టెన్షన్స్తోనే అయిపోయింది. సో అప్పుడు లైక్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 1.5 year తర్వాత మేము ఒక ప్రాపర్ ట్రిప్ టు ఇండియా అనేది ప్లాన్ చేసుకున్నాము. సో ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది చాలా ఎక్సైటెడ్గా ఉంది మాకు. ఎందుకంటే ఇది కొంచెం మంచి ట్రిప్, కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న ట్రిప్ కాబట్టి. సో అట్లా గడిచింది 3 days మాకు. సో మా జర్నీ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.